హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్ 2023. సో గైస్, ఈరోజు రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో చాలా వరకు కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మరి రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ది ఫస్ట్ షెడ్ అయితే కలరింగ్ వర్క్ స్టార్ట్ అయింది. సో చూపెట్టండి వచ్చేస్తే. సో అందుకనే ఇక్కడికైతే వచ్చాను. సో ముంబై గణేషునికి అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో మనకు సోలాపూర్ నుంచి అయితే కొన్ని గణేషులు కూడా వచ్చినాయి. సో ఆ గణేషులు చూసుకుందాం. సో డీటెయిల్ నేనైతే గణేషులను అయితే చూపెడతాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియో కూడా లెంతీగా వస్తుంది అనమాట. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో మీకైతే యూస్ఫుల్ ఉంటుంది. సో అదేవిధంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాగర్ 2023. సో గైస్, ఈరోజు రాహుల్ కళాకార్ వాళ్ళ షెడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ముంగడ మనకైతే ముంబై గణేషునికి అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ ముంబై గణేషునే చూసుకుందాం. సో కామెంట్ అయితే వచ్చింది కదా, సో అందుకనేసి మనం ముంబై గణేషునే చూసుకున్నాం. సో గణేషునికి 40-50% అయితే కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో మనకు పైన కిరీటం చూసుకోవచ్చు. సో మనకు ఛాతీ కాడ ఆభరణాలు చూసుకోవచ్చు. మనకు లేలైనా 15 ఫీట్ అయితే గణేషుడు అయితే ఉంటాడు. సో హస్తాలు కూడా పట్టుకుంటే చేతిలో గణేషుడు అయితే. సో మనకు ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి. సో సిట్టింగ్ పొజిషన్ నార్మల్గా మంచిగా రాజా రూపంలో అయితే కూర్చొని ఉన్నాడు. చూసిరు కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకు ముంబై మోడల్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది షార్ట్ వీడియో. సో చాలా అంటే చాలా విరాల్ అయింది ఈ గణేషుడు అయితే. సో యూట్యూబ్లో షార్ట్ వీడియో. సో గణేషుడు చూసుకోవచ్చు. మనకు సోలాపూర్ మోడల్లో గణేషుడు అయితే దర్శనం అయితే ఇస్తుండో. సో గణేషుని కళ చూసుకోవచ్చు. సో ఫేస్ ఏ విధంగా ఉందో. సో మనకు బొట్టు కావచ్చు, అదేగా మనకు ఆ డిజైన్ కావచ్చు. మనకు చూసిరా బ్యాక్గ్రౌండ్లో మనకైతే పర్పుల్ అయితే వచ్చింది. సో చూసిరా బ్యాక్గ్రౌండ్లో మనకు గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కూడా వచ్చిందనమాట. సో కింద పంచ చూసుకోవచ్చు. మనకు బ్లూ కలర్ అయితే కలరింగ్ అయితే ఇచ్చారు. చూసి కదా, మనకు దిండి అంటారు. సో చాలామంది మెత్త కూడా అంటారు. సో మనకు ఇటు సైడ్ అయితే మనకు పులి కూడా రావడం జరిగింది. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పులి అయితే వచ్చింది. సో మంచిగా రాజా రూపంలో అయితే మనకు గణేష్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చెవులు చూసుకోవచ్చు ఎంత డీటెయిల్గానైతే మనకు చేసిరో. సో అక్కడ దాకా మనకు సేమ్ మోడల్స్ అయితే కాదనమాట. సో అక్కడ మనకు వేరే మోడల్ ఉంది. సో ఇక్కడ దాకా మనకు సేమ్ మోడల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సో లాల్బాగ్చా రాజా సో ఏ విధంగా మనకు దర్శనం ఇస్తాడో సో అదే విధంగా మనకైతే దర్శనం అయితే చేస్తున్నారు రాహుల్ అన్న వాళ్ళు. సో చూసిరు కదా. సో గణేషుని కళ చూసుకోవచ్చు. సో తొండం సో గణేషుని కళను అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఇచ్చింది. సో పైన మనకు కిరీటానికి సో అదేవిధంగా మనకు బ్యాక్డ్రాప్లో చూసుకోవచ్చు. సో నాకు మాటలే వస్తలేవు. సో గణేషుని చూసినాక సో ప్రతి ఒక్క గణేషునికి అయితే కలరింగ్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అది ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి గణేషులు అయితే. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఈ గణేషుని చూసుకున్నట్టు మనకు ఎలుక పైన అయితే గణేష్ అయితే నిలబడినాడు. సో మనకు డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనకైతే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చూసిరు కదా. సో మనకు ఎలుక పైన అయితే గణేష్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో చూసిరు కదా. సో ఇంకొక గణేషుని అయితే చూస్తున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ మోడలే. సో అక్కడ గణేషుని చూసుకోవచ్చు. సో గణేషుని చూసుకోవచ్చు. మనకు ఉగ్ర రూపంలో గణేషుడు అయితే అసలు కలర్ వేయకముందుకే గణేషుడు అయితే అద్భుతంగా కనబడుతున్నాడు. చూసిరు కదా. సో మనకు పంచ చూసుకోవచ్చు. పంచకి ఇంకా అసలు గణేషుని కలరింగ్ వరకు ఇంకా జరగలేదు. సో గణేషుని కలరింగ్ వరకు జరిగితేనే అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. సో తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ప్రతి ఒక్క గణేషునికి అయితే కలరింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ మనకు ఈ గణేషుని అయితే ఆల్రెడీ చూపెట్టినా నేను. సో మనకు గరుడ దేవుడు పాముని అయితే పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తాడు. సో మనకి ఇక్కడ గణేషుని చూసుకోవచ్చు. ఈ గణేషుడు అయితే చాలా అంటే చాలా ఓం చూసుకోవచ్చు. ఓము శూలం కావచ్చు. సో మనకు పైన వారాహి దేవుడు. సో మనకి ఇచ్చాడైతే శేషనాగు. మనకు ఆశీర్వాదం ఇచ్చే చేతు. సో కింద ఎలుక. సో మనకు శేషనాగు చూసుకోవచ్చు. సో చాలా వరకు కలరింగ్ వర్క్ స్టార్ట్ అయితే అయిపోయింది. సో అక్కడ చూసిరు కదా. సో గరుడ దేవుడికి అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ సౌండ్ అయితే వినబడదు మీకు నాది. సో ఎందుకంటే మనకు మిషన్ సౌండ్ అయితే వస్తుంది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు ఆభరణాలు ఉంటుంది కదా, సో అది మనకు మేకైతే చేస్తున్నాడు. చూసుకోవచ్చు ఏ విధంగా చేస్తున్నాడు. చూసిగా సోలాపూర్ మోడల్ గణేశుడు. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు సింహాలు రాబోతున్నాయి. చూసిగా బ్యాక్ డ్రాప్ చూసుకోవచ్చు. అదేవిధంగా పైన మనకు స్నేక్ రాబోతుంది. సో పైన కనబడుతుందిగా స్నేక్ అయితే రాబోతుంది. సో గణేశుని ఫేస్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకో గణేశుని చూసుకుందాం. సో మనకు పూణేలో ఫేమస్ దగడు సెట్ గణేశుడు. సో గణేశుడు చూసుకోవచ్చు. బ్యాక్ డ్రాప్లో హైలైట్ ఉంది అసలు ఆర్ట్స్. సో మనకు ముంగడ గణేశుని చూసుకోవచ్చు. సో ఈ గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో మనకు దర్శనం అయితే ఇస్తాడు. సో మంచిగా నిండుగా కూర్చొని సో దర్శనం అయితే ఇస్తాడు. సో ఇక్కడ మనకు పుట్టకు ఆభరణాలు చూసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు లడ్డు పెట్టే చెయ్యి. సో ఇక్కడ ఆశీర్వాదం ఇచ్చే చెయ్యి అన్నమాట. చూసిగా సిట్టింగ్ పొజిషన్లో అయితే మనకు దర్శనం అయితే ఇస్తుంది. సో కింద మనకు మూషిక వాహనం. సో మనకు గణేశుని పేరు చూసుకున్నట్లయితే సో మనకు శూలం. సో చెవులకు మనకు ఆభరణాలు ఇచ్చాడు. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు మాతృ. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్సే, కానీ మనకు పంచ డిఫరెంట్గా ఇస్తారనమాట. సో పంచ కావచ్చు, మనకు ఇక్కడ ఇది కావచ్చు. సో కలరింగ్ అయితే డిఫరెంట్గా ఇస్తారు. సో మనకు పంచ ఇది డిఫరెంట్గా ఇస్తారనమాట. సో అక్కడ కలరింగ్ వరకు జరుగుతుంది. సో ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సో కిరీటానికి అయితే ప్రజెంట్ అయితే జరుగుతుంది. సో చూసి కదా ప్రజెంట్ అయితే మనకు ఆభరణాలకు కావచ్చు, మనకు కిరీటానికి కావచ్చు. చూసారు కదా సో ఏ విధంగా కలరింగ్ చేస్తున్నారో. గణేశుడు మనకు బ్యాక్ డ్రాప్లో కూడా మనకు డిఫరెంట్గా కలరింగ్ అయితే ఇస్తారు. సో అక్కడ దాకా సేమ్ మోడల్సే. సో గైస్ పక్క రోలోకి అయితే వచ్చినాం మనం. సో ఇక్కడ మనకు చేతులకైతే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో పైన మనకు సో ఈ గణేశుని ఫస్ట్ చూపెట్టినా నేను. సో మనకు చేతులకైతే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూసారు కదా సో ఆభరణాలు కావచ్చు, మనకు చేతులకు కూడా కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. బాడీ కలరింగ్ అనేది అయితే జరుగుతుంది. సో ఇచ్చాడు కూడా సేమ్ గణేష్. మనకు ఇందాక ఈ గణేశునికి అయితే కలరింగ్ అయితే, సో ఈ దేవుడికి అయితే కలరింగ్ వర్క్ అయితే జరిగింది. సో మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు నరాలు చూసి కదా, నరాలు అనేది విధంగా మనము మేకైతే వేసి. సో ఇక్కడ ఈ గణేశుడు చూసుకోవచ్చు మనకు కృష్ణుడి రూపంలో గణేశుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. సో బ్యాక్ డ్రాప్లో చూసుకోవచ్చు మనకు ఆర్ట్స్ అంటే చాలా అద్భుతంగా ఇచ్చారు. సో మనకు చెట్టు కావచ్చు, చెట్టుకు బ్రౌన్ కలర్. సో అదేవిధంగా మనకు మాత చూసారు కదా సిట్టింగ్ పొజిషన్లో దర్శనం అయితే ఇస్తుంది. సో గణేశుడు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్లూట్ అనేది అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ కనబడుతుంది కదా, సో ఇక్కడ ఫ్లూట్ అయితే వస్తుంది. సో మనకు ఇచ్చాడు నంది. సో నేను గట్టిగా చెప్పడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఇచ్చాడు చూసుకున్నట్లయితే మనకు నెమలి. సో నెమలి చూసుకోవచ్చు. సో నెమలికి కూడా మనకు చెట్టు పైన అయితే కూర్చున్నట్టుగానైతే సెట్ అయితే వేసారు. సో ఇక్కడ మనకు లడ్డు పెట్టే చెయ్యి కూడా మనకైతే ఉంది. సో ఈ గణేశుని చూసుకున్నట్టు కింద చూసుకున్నట్లయితే మనకు జింక, అదేవిధంగా మనకు మూషిక వాహనం చూసారు కదా. చాలా అంటే చాలా డీటెయిల్ అయితే కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. చూసారు కదా గైస్. సో ఇక్కడ ఈ గణేశునికి అయితే మనకు ఈ గణేశునికి ఆ గణేశునికి అయితే పంచ కలర్ సేమ్ ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ ఉంది. సో ఇక్కడనైతే మనకు సో చాలామంది ఆర్డర్ అయితే చేసుకోనికి వస్తున్నారు. సో అక్కడ మనకు రెడ్ కలర్ అయితే వచ్చింది అనమాట. సో పంచ అక్కడ కనబడుతుంది కదా. సో మనం అక్కడికైతే వెళ్ళిపోదాం ఒకసారి. సో అక్కడ అయితే మనకు కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ గణేశుని చూసుకోవచ్చు. సో ఆల్రెడీ ఇందాక ఫస్ట్ చూపెట్టినా నేను. సో ఇంతకు ముందు ఈ గణేశునికి అయితే మనకు కలరింగ్ వర్క్ అయితే జరిగింది. సో మనకు గరుడ దేవుడు చూసుకోవచ్చు. సో పాము పట్టుకొని మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. సో మనకు గణేశుడు. సో పక్కన మనకు శేషనాగ్ అయితే సెట్ అయితే వేసారు. గణేశుడు
ఫేస్ చూసుకోవచ్చు. సో అదేవిధంగా ఆభరణాలు. సో పంచ చూసుకోవచ్చు ఏ విధంగా మనకైతే సెట్ అయితే వేసారు. సో మనకు ఎగ్జాక్ట్ చాలా అంటే చాలా డీటెయిల్ అనేది జరిగింది. సో ఇక్కడ మనకు సో పామ్ అయితే ఇలా వస్తుంది. సో చూసారు కదా. సో ఇక్కడ ఈ గణేషునికి అయితే గాయస్ ఈ గణేషుడు హైలైట్ ఉన్నాడు గాయస్. అసలు చూడాలన్నా గుమ్మ అయిపోయినా నేను. హైలైట్ ఉంది, మంచిగా ఉంది గాయస్ ఈ గణేషుడు. సో ఇక్కడ కూడా మనకు అదేవిధంగా. సో ఇందాక ఏంటంటే మనకు ఫస్ట్ ఇలాంటి గణేషుని చూసినప్పుడు మనకు వెనకాల మనకు బ్లూ కలర్ వచ్చింది. సో అదేవిధంగా మనకు పైన దానికి వేరే డిఫరెంట్గా వచ్చింది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు బ్లాక్ కలర్. సో అదేవిధంగా ఇక్కడ మాత జింక. సో ఇప్పుడు కలరింగ్ వర్క్ అయితే జరుగుతుంది. సో బ్రదర్ అయితే వేస్తున్నాడు. సో మనకు గోల్డ్ కలర్ అయితే వేస్తున్నాడు అన్న. చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇంకో గణేషుని అయితే చూసుకున్నాం. సో ఇక్కడ మనకు నిండుగా కూర్చొని అయితే గణేష్ అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకు ఏనుగు. సో ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకు నంది అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో మంచిగా ఉంది గైస్ ఈ థాట్. సో ఈ కంటెంట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ అయితే ఇంద్రదేవుడు అయితే దర్శనం అయితే ఇస్తున్నాడు. సో ఇటు సైడ్ మనకు శంకరుడు. సో చూసారు కదా. సో గైస్ మొత్తం దగ్గరికి అయితే ఉన్నాయన్నమాట. అసలు పోనీక కూడా దారి కూడా లేదు. సో చూసారు కదా. సో చాలామంది ఆర్డర్ కూడా చేసుకోనికి వస్తున్నారు. సో ఇటు సైడ్ అయితే వెళ్ళిపోదాం ఒకసారి. సో మనకు పంచ చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పంచ మనకు మెరూన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఇచ్చారు. సో చూసారు కదా. సో గణేశుడు మనకు నిండుగా కూర్చొని దర్శనం అయితే ఇస్తున్నాడు. సో గణేశుని బ్యాక్ డ్రాప్ కూడా ఉంది. సో చూసారు పర్పుల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ కూడా సేమ్ గణేశుడే, ఇంకా కలరింగ్ వరకు జరగలేదు. సో ముంబై గణేశుని చూసుకోవచ్చు. సో పోనీక దారే లేదు గాయస్. సో ఎట్లా పోవాలి అర్థమవుతుంది నాకు, పోవాలి తప్పదిగా. సో ఇక్కడ ఈ గణేశుడు చూసుకోవచ్చు. సో బ్యాక్ డ్రాప్లో మనకు సూర్యుడు అయితే బ్యాక్ డ్రాప్ వచ్చింది. సో చూసి కదా. సో పైన మనకు శంకరుడు 1 2 3 4 5 శంకరుడు అయితే వచ్చింది అనమాట. సో చూసిగా. సో గణేశుని ఫేస్ చూసుకోవచ్చు. సో మనకు ప్యూర్ ఎల్లో. సో పంచకైతే వచ్చింది. సో ఇక్కడ మనకు పింక్. సో ఇంతకుముందు నేను చూపెట్టాను కదా. సో ఈ గణేశుని నేను ఇంతకుముందు చూపెట్టలేదు, కేవలం ఇక్కడ దాకానే చూపెట్టినా. సో ఇప్పుడు ఈ గణేశుని చూద్దాం. సో మనకు బ్యాక్ డ్రాప్లో మనకు మాతనైతే రాబోతుంది. పైన చూసిరు కదా. సో పైన మొత్తం పైన మనకు మాత పైన సో స్నేక్స్ వచ్చినాయి. సో మనకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకు పులి. సో నంబర్ 404. సో ఇంకో గణేష్ చూసుకుందాం ఒకసారి మనం. సో పక్కన మనకు అయోధ్యలో ఏ విధంగా సో గణేశుడు ఏ విధంగా ఉంటాడు ఆయన. సో అయోధ్యలో ఏ విధంగా మనకు దర్శనం ఇస్తారు. సో అదేవిధంగా మనకు బ్యాక్ డ్రాప్లో మనకు అయోధ్య మనకు సెటప్ అయితే చేసారు. సో మొత్తం బ్లాక్ కలర్గా అయితే వచ్చింది. సో చూసిగా రాముడు. సో రామునికి మనకు దండ చూసిగా ఏ విధంగా సెట్ అయితే చేసారు. సో మనకు ఆరెంజ్ మొత్తం పంచకు. సో చేతులు చూసుకోవచ్చు, మనకు చేతుల కాడ ఆభరణాలు. సో ఈ విధంగా మనకు గణేశుడు చూసుకోవచ్చు. ఇంకా కలరింగ్ వరకు అయితే జరగలేదు. సో పంచకు ఎల్లో కలర్ గోల్డెన్ ఇష్యూ అయితే జరిగింది. సో గోల్డ్ కలర్ అయితే ఇచ్చారనమాట. సో గణేశునికి సో మనకు గణేశుని బాడీకి మన రాముని బాడీకి బ్లూ కలర్ ఇస్తారు. సో పంచకు డిఫరెంట్గా అయితే ఇస్తారు. సో ఇక్కడ మనకు ఆరెంజ్ ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకు రెడ్, సో అక్కడ సో ఎల్లో, సో అక్కడ పింక్, అక్కడ మెరూన్ అట్లా ఇస్తారనమాట. సో అన్నీ సేమ్ ఉండకుండా సో కొంతమందికి కొన్ని టేస్ట్ అవుతుంటాయి అనమాట. సో ఇక్కడ ఈ గణేశుని అయితే నేను యూట్యూబ్లో షార్ట్ వీడియోలు అప్డేట్ చేస్తే సో చాలా అంటే చాలా వైరల్కి వచ్చింది గైస్. సో చూసారు కదా. సో మనకు గణేశుడు ఎక్కడికో పోతున్నట్టుగా మనకు దర్శనం అయితే ఇస్తుంది. సో గైస్ లేదన్న గణేశుడు
12 ఫీట్ అయితే ఉంటాడు, 10 ఫీట్ అయితే ఉంటాడు. సో చూసారు కదా మనకు మహాభారతం రాస్తున్నట్టుగా సో సెట్ అయితే చేసిరు. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా సేమ్ మోడల్స్. సో ఇవి పోయిన ఇయర్వి. సో ఇక్కడ ఫస్ట్ మనకు స్పెషల్ గణేశుడు, అసలు నేను అనుకుంటున్నా స్పెషల్ గణేశుడు అని. సో నిండుగా కూర్చున్నాడు. సో గణేశుడు అయితే బొజ్జ కనిపాయి అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడే కవర్ అయితే వేసారనమాట. సో ఈ గణేశునికి, సో ఇక్కడ ఈ గణేశుని చూసుకోవచ్చు. మనకు పంచ ఏ విధంగా ఇచ్చారు, సో పంచ డీటెయిల్గానే అయితే వేసారు గైస్. సో మనకు గులాబీ పూలు కూడా సెట్ అయితే వేసారు. సో ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇందులో నుంచి వచ్చి సో ఇక్కడైతే మనకు దండ అయితే వచ్చింది అన్నమాట. సో పెద్ద దండ. సో మనకు అదేవిధంగా ఇక్కడ మనకు కనబడుతుంది కదా. సో దండ సో చూసారు కదా. మనకు తొండంకి సో మనకు గోల్డ్ కలర్. సో చూసారు కదా. సో పైన మనకు ఏనుగులు చూసుకోవచ్చు. సో ఎన్ని వచ్చినాయి లేదన్నా 1 2 3 4 5 సో 6 7 అయితే వచ్చినాయి అనమాట. సో 7 లేదన్నా 10 వచ్చినాయి గైస్. లేదన్నా ఏనుగులు అయితే 10 అయితే వచ్చినాయి. సో మనకు లడ్డు చేయి చూసుకోవచ్చు. సో నేను కూర్చుంటాను ఇలా. సో అంత పెద్దగా ఉన్నాడు గణేశుడు. సో ఇందులో నేనైతే కూర్చుంటాను, నేను తప్పకుండా నేనైతే ఇందులో వాడతా. సో అంత పెద్ద ఉంది గణేశుడు. సో ఇక్కడ మనకు 2022లో బాలాపూర్ గణేశుడు ఏ విధంగా మనకు ఉంటాడో సో అదేవిధంగా సో ఈ ఇయర్ మనకు 2024లో దర్శనం అయితే చేస్తుంది. సో చూసారు కదా. సో ఇంకా కలరింగ్ వర్క్ అయితే జరగలేదు. సో చూసారు కదా గాయస్ మనకు రాహుల్ కళాకార్ వాళ్ళ ఫస్ట్ షెడ్లో అప్డేట్. సో థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో తప్పకుండా లైక్ అయితే వేసుకొని, సో పాత వాళ్ళు అయితే సో తప్పకుండా లైక్ అయితే వేసుకొని. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.